చూడు బాబు ఓకే ఓకే ప్లీజ్ టెక్నికల్ ఫస్ట్ స్టాండ్ ఓపెన్ తప్పుడు గ్రామ పంచాయతీ ఓపెన్ తప్పుడు గ్రామ పంచాయతీ మీరు చివరి మెయింటెనెన్స్ కూడా మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనం ప్లాన్ ఇంపార్టెంట్ అందుకోసం ఎక్కువ క్వాలిటీలో డిఫరెన్స్ రిపోర్టర్లకు మరియు పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరా ఉన్నట్టయితే నిరంతరము 24 అవర్స్ ఏ రాత్రి పగలనక కూడా కంటిన్యూ వాచ్ చేయడం కాకుండా రికార్డ్ చేసి మనకు సమాచారాన్ని అందిస్తుంది. మనము ఒక ఎస్టాబ్లిష్మెంట్ కాపాడడానికి ఒక 10 మంది కాపాడదాన్ని నియమించుకున్నాం అనుకుందాం. ఒక మనిషి ఒక వైపు నేను ఇక్కడ నిలబడ్డంటే ఫ్రంట్ సైడ్ మాత్రమే చూడగలుగుతాం. అది ఎంతసేపు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఒక 2 అవర్స్ కంటే ఎక్కువ మనిషి ఎఫెక్టివ్గా పనిచేయలేడు. మామూలుగా అటు ఇటు అంటే 8 అవర్స్ వరకు పనిచేస్తారు ఒక మనిషి. అంటే ఒక 24 అవర్స్ పనిచేయాలంటే ఒక 3-4 మనుషులు ఉన్నా కానీ అది ఓన్లీ 10% మాత్రమే ఆ ఏరియా రక్షించబడుతుంది. ఒక సీసీ కెమెరా పెట్టినట్టయితే 365 రోజులు రాత్రి పగలు నిరంతరము అది కన్నార్పకుండా పనిచేస్తుంది. అంతేకాకుండా దాన్ని సాక్ష్యంగా స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మనిషికి కాపలాదారుని కానీ మనం ఎవరైనా జీతగాని కానీ ఎవరైనా పెట్టుకున్నప్పటికీ టౌన్లో మీ కాంట్రిబ్యూషన్ తోటి 16 కెమెరాలు పెట్టుకొని దాన్ని ఇనాగరేట్ చేయడానికి నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషం. దీనికి మా ఎఫర్ట్ పెట్టిన కొత్త ఎస్ఐ అరుణ్, మా సిఐ ఏసీపీ గారు వాళ్ళు చెప్పింది మీరు విని దానికి మీరందరూ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఈ కెమెరాలు పెట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను మిమ్మల్ని ఒకటే కోరుకునేది ఏంటంటే ఈ కెమెరాలు పెట్టడం ఒక వంతు అయితే దాన్ని ఎప్పుడూ ఫంక్షనింగ్ ఉండాలి. కెమెరాలు అవి ఎప్పుడు పాడు కాకుండా ఉంటేనే మనకి ఫుటేజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మీదే బాధ్యత. ఈ ఫంక్షన్ అయితేనే మనం దాంట్లోకి వెళ్ళి ఏమన్నా ఫుటేజ్ అన్నా ఏమన్నా తీసుకోగలుగుతాం. కాబట్టి మీరు అది కూడా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ కెమెరాల వల్ల మీ అందరికీ తెలుసు 100 మంది పోలీసులు చేయలేని పని ఒక్క కెమెరా చేయగలుగుతాయి. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా ఏదైనా మనం అబద్ధం చెప్పినా కానీ కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. కెమెరాలో ఒక్కసారి రికార్డ్ అయ్యింది అంటే ఇంకా అది దొంగతనమైనా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా మేమేమన్నా తప్పు చేసినా పోలీస్ సైడ్ నుంచి ఏమన్నా తప్పైనా అది కెమెరాకి ఏమి ఇది రికార్డ్ చేయాలి అది రికార్డ్ చేయొద్దు అనేది ఏమి ఉండదు. అందరం రికార్డ్ అవుతాం దాంట్లో. కాబట్టి దాన్ని మీరు ఫర్దర్గా కూడా మంచిగా అవి ఫంక్షనింగ్ అయ్యేటట్టు చూసుకోవడం మీ అందరి బాధ్యత.
అండ్ మీరు దీనికి కోఆపరేట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఇప్పుడు ఈ టైంలో కూడా మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు నా సైడ్ నుంచి థ్యాంక్ యూ. ఫస్ట్ పోస్టింగ్ మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ ఎస్ఐ, ప్రొబేషనర్ ఎస్ఐ. అందరూ ఆ ఎస్ఐకి ఏది నేర్పిస్తే ఆయన జీవితాంతం ఆయన సర్వీస్ మొత్తం అదే ఫాలో అవుతారు. కాబట్టి నాకు 100% నమ్మకం ఉంది. దౌలతాబాద్లో ఆయన అన్నీ కూడా మంచి ప్రాక్టీసెస్ నేర్చుకుంటాడు. మీరందరూ ఆయనని చాలా మంచి ఆఫీసర్, ఫ్యూచర్లో ఆయన ఒక మంచి ఆఫీసర్ కావడానికి మీరందరే కారణం అవుతారని నేను అనుకుంటున్నాను. సార్ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో మేడం